ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు. ఈ సమయమందు మనం మార్కు సువార్త 12వ అధ్యాయం 13వ వచనం నుంచి ధ్యానం చేసుకుందాము. గత పాఠంలో మొదటి 12 వచనాలు యేసుక్రీస్తు ప్రభువు శాస్త్రులు, పరిసయ్యులను ఉద్దేశించి చెప్పిన ద్రాక్ష తోట ఉపమానం విన్నాము. ఈ సమయమందు మార్కు సువార్త 12వ అధ్యాయం 13వ వచనం నుంచి ధ్యానం చేసుకుందాము. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను, హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము. నీవు మోమాటము లేనివాడై దేవుని మార్గమును సత్యముగా బోధించు వాడవు. కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చెదమా ఇయ్యకుందుమా అని ఆయన అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్నెందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి. ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరివి అని వారిని అడగగా, వారు కైసరివి అనిరి. అందుకు యేసు, కైసరివి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా, వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. విశ్వాసులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని మాటలతో చిక్కులో పెట్టాలని వారు వచ్చారు. వచ్చిన వారు యేసుక్రీస్తు ప్రభుతో చాలా చక్కగా మాట్లాడుతున్నారు. బోధకుడా, నీవు సత్యవంతుడివి, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవని మాకు తెలుసు. నీవు మొహమాటం లేకుండా మాట్లాడతావని కూడా మాకు తెలుసు. దేవుని మార్గాన్ని సత్యముగా నువ్వు బోధిస్తున్నావు. సరే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాము, సమాధానం చెప్పండి. కైసరికి పన్ను కట్టాలా వద్దా అన్నారు వారు. ప్రభు అంటారు, మీరెందుకు నన్ను శోధిస్తున్నారు? ఒక దేనారు నా దగ్గరకు తీసుకుని రండి, నాకు చూపించండి అన్నారు ప్రభు. వెంటనే వారు ఒక దేనారం ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. తీసుకుని రాగానే ప్రభు ఆ దేనారాన్ని ఇరుప్రక్కల చూసి వారికి కూడా చూపిస్తూ అంటారు, ఈ రూపం ఎవరిది? దీని మీద ఉన్న వ్రాత ఎవరిది అని యేసు ప్రభు వచ్చిన వారిని అడిగారు. వారు అన్నారు, ఇవి కైసరువయ్యా అన్నారు. అలాగైతే కైసరు వ్రాత, కైసరు రూపం ఉంది కాబట్టి కైసరుది కైసరుకి ఇచ్చేయండి, దేవునిది దేవునికి ఇవ్వండి అని ప్రభు వారితో సమాధానం చెప్పారు. ప్రియసలారా, వెంటనే వారు ఆశ్చర్యపడ్డారు, బహుగా ఆశ్చర్యపడ్డారు. చూడండి, ఎందుకంటే ఈయనను చిక్కులో పెట్టాలని వారు వచ్చారు. చివరకు ఈయన మాటలు వారిని చిక్కుల్లో పడేశాయి. ఇప్పుడు మీరు పన్ను కడతారా? పన్ను కట్టాలా, న్యాయము కాదా, న్యాయమా వద్దా అంటారా? కట్టండి. మనం ప్రభుత్వంలో ఉన్నాము. ప్రభుత్వపు ఆజ్ఞలు క్రైస్తవ పౌరులు శిరసావహిస్తారు. ఏది కాదనరు. ప్రభుత్వం యొక్క చక్కటి పనితీరు కోసం క్రైస్తవులైన వారైనా ఎవరైనా ఏ ప్రభుత్వం క్రిందన ఉన్నామో ఆ ప్రభుత్వానికి పన్నులు చెల్లించవలసి ఉంటుంది, బాధ్యతగా వ్యవహరించవలసి ఉంటుంది. ప్రభుత్వం క్రిందన ఉన్నాము కనుక ప్రభుత్వపు నియమ నిబంధనలు పాటించాలి, బాధ్యతగా ఉండాలి. ఇక్కడ వీరు కూడా ఆయనను ఇరకాటాన పెట్టాలని వచ్చి అడిగితే యేసుక్రీస్తు ప్రభువే వారితో మాట్లాడుతున్నారు. అలాగైతే చూపించండి, దేనారం చూపించండి, పన్ను కట్టాలా వద్దా అని అడుగుతారా? నన్ను ఎందుకు శోధిస్తున్నారు మీరు? ఇలా రండి, అయితే మీతో చెప్తాను అంటూ నాణ్యం చూశారు ప్రభువు. చూసిన నాణ్యానికి ఏ ప్రభుత్వము, రోమా ప్రభుత్వము యొక్క సంబంధించిన ఏలుతున్న చక్రవర్తి అయిన కైసరు యొక్క గుర్తు, వ్రాత అన్ని ఉన్నాయి దాని మీద. ఉండేసరికి అప్పుడు ప్రభు చెప్తారు, ఇవి ఎవరివి అంటే, అయ్యా, ఈ ప్రభుత్వానికి అధిపతి అయిన కైసర్ గారివి ఇవన్నీ అంటారు. ప్రభు కూడా చెప్తున్నారు, అలాగైతే
పన్ను కట్టాలా వద్దా అని మీరు నన్నడిగారు కదా! మరిది కైసరుది కదా! కైసరుది కైసరికిచ్చేయండి. మరి దేవునిది దేవునికివ్వండి. చూసారా ప్రియవిశ్వాసులారా? వారి హృదయ కాఠిన్యం చూడండి. ఇవ్వొద్దు అంటే దేవదూషణ చేస్తున్నాడు. అదేంటి ఇవ్వొద్దు అని గనక చెప్తే ఈయనకి ప్రభుత్వం అంటే శ్రద్ధ లేదు. అధికారులంటే ఇది లేదు. గౌరవ మర్యాదలు లేవు. అధికారుల యొక్క ఆజ్ఞలు ఈయన పాటించడు. ముందేమన్నారు? "నువ్వు సత్యవంతుడివి. నువ్వు మోమాటం లేనివాడివని మాకు తెలుసు. ఎవరిని లక్ష్యపెట్టవని మాకు తెలుసు" అంటూ ప్రారంభించారు కదా! పొగడనట్లుగా ప్రారంభించారు గానీ, అది నిజమైన పొగడత కాదు. ఇరకను పెట్టాలని వచ్చి పొగుడుతున్నారు. అలా పొగుడుతుంటే యేసుక్రీస్తు ప్రభు కాదు అని గనక అంటే, ఒక రకంగా మాట్లాడతారు. అవును అని గనక అంటే, ఇంకో రకంగా మాట్లాడతారు. ఇప్పుడు అవును, కాదు ఇలా కాదు. ప్రభు అంటారు, ఎవరిది వారికివ్వండి. ఎవరిది వారికి చెల్లించాలి అన్నట్లు ప్రియ విశ్వాసులారా, బాధ్యతాపూర్వకంగా మీరున్నారా? దేవునిది దేవునికిని, ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వానికి ఎవరు ఏది ఎలా చెల్లించవలసిందో అలాగూ మీరు చెల్లించేవారుగా ఉన్నారా? ప్రభు మాటలు చూడండి. బాధ్యతగానే ఉండమని నేర్పిస్తున్నారు. ప్రభుత్వానికి, పైనున్న అధికారులకి లోబడటం, బాధ్యతగా నడుచుకోవడం ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి పౌరునికి ఉన్న బాధ్యత. ఇవి కనీస విలువలు. ఈ విలువలు మతానికి అతీతంగా ప్రతి మనిషి పాటించాలి. క్రైస్తవులని, వేరే మతస్థులని లేదా ఇతర దేవుళ్ళను, దేవతలను ఆరాధించువారని భేదం లేదు. దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. మేము క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాము అని కూడా భేదం చూపడానికి ఏమీ లేదు. ప్రభుత్వం క్రిందనున్నాము. ప్రభుత్వం యొక్క ఆజ్ఞలు, నియమ నిబంధనలు పాటిస్తాము. పాటిస్తూ బాధ్యతగా నడుస్తాము. నడుస్తూనే ప్రభుత్వ బాధ్యతలు, లోక సంబంధమైన బాధ్యతలు ఎంత చక్కగా చక్కబెడుతున్నామో, ఎవరికి ఏది ఇవ్వాలో మనకు బాగా తెలుసు అన్నప్పుడు మనుషులకి ఎలా ఇవ్వాలి అన్నట్లుగా మనం వ్యవహరిస్తూ ఉన్నాము. చక్కగా ఇస్తున్నాం కదా! అలాగైతే ప్రియ విశ్వాసులారా, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తున్నారా? మనుషులకు ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తాము. లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వారితో కూడా కొన్ని మనం పంచుకోవాల్సినయి పంచుకుంటాము. అలాగూ ఎవరితో ఎలా ఉండాలి? ఎవరికి ఏది చెందాలి? అనేవన్నీ మనకు బాగా కొలత వేయటం తెలుసు. ఇన్ని తెలిసిన మనకు ప్రభువుకివ్వాల్సినయి ప్రభువుకిస్తున్నామా? లేదా అన్న ఆలోచన ఉందా? నువ్వు మనిషికిచ్చే వాటిని గురించి మాట్లాడుతున్నావా? అయితే మనిషిది మనిషికిచ్చేయి. మరిది దేవుడిది దేవుడికివ్వాలి కదా! అంటున్నాడు ప్రభు. ప్రియసస్సులారా, దేవునికి ఇవ్వవలసిన సమయం మీరిస్తున్నారా? దేవుడు సృష్టిని చేసి, సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ మంచి మార్గంలో నడిపించి, మనకొక ఫలవంతమైన జీవితాన్ని ప్రభు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటే, ఆశపడుతూ ఉన్న ఆ దేవదేవునికి మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్తకు మనల్ని సృష్టించి, మనకు ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ, సమయాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నారు కదా! దినానికి 24 గంటలు ప్రభువు మనకిస్తున్నారు కదా! అందులో కొంతైనా నీవు ప్రభు కోసం కేటాయిస్తున్నావా? ఎన్నో బాధ్యతలున్నాయి. కాదని నేను చెప్పను. ఎవరు చెప్పరు. అలాగైనా సరే నీ బాధ్యతలెంతున్నా మరి దేవుణ్ణి ఆరాధించడం కూడా నీ బాధ్యతే కదా! ఆయుష్ ఇచ్చిన, ఆరోగ్యం ఇచ్చిన, కృపాక్షేమాలు ప్రసాదించిన ప్రభువుని కొనియాడి కీర్తించడం, ప్రార్థించడం, వాక్య ధ్యానించడం ఇవన్నీ నీ బాధ్యతలు కాదా? మనుషుల బాధ్యతలుగా మనిషిగా నీవున్నావు. కుటుంబ బాధ్యతలు నీవెరుగుదువు. విద్య చదువుతున్నావు. అట్లా అన్నప్పుడు నీవు నేర్చుకుంటున్న విద్య ప్రకారం ఏ సబ్జెక్ట్‌కి ఎంత సమయం కేటాయించుకోవాలో, లేదా ఏ కోర్స్ ఎంచుకున్నారో దానికి సంబంధించి ఏం చేయాలి? ఎంత టైమ్ స్పెండ్ చేయాలి? అన్నీ మీకు చాలా తెలుసు కదా! మరి ఇంత తెలిసిన విశ్వాసులారా, ఇన్నింటికన్నా శ్రేష్టమైనది దేవునికివ్వాలి కదా! అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మరెలాగు కొంతైనా సమయం ఇస్తున్నారా? ప్రార్థనాపూర్వకంగా దేవునితో ప్రార్థనలో మీరు ఏకాంతంగా దేవునితో ఉంటున్న అనుభవం ఉన్నదా? అలాగే ఆదివారపు వేళల్లోనూ నిర్ణయించబడిన ప్రార్థనా కార్యక్రమాలకు వెళుతున్న అనుభవాలు ఉన్నాయా? అదే విధంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారా? అన్నీ అనుగ్రహిస్తున్న దేవుణ్ణి
మనసారా కొనియాడి కీర్తిస్తూ ఉన్నారా? స్తుతులు చెల్లిస్తూ ఉన్నారా? దేవుడు అనుగ్రహించిన దివ్యమైన బైబిల్ గ్రంథం మా బైబిల్ గ్రంథం చాలా గొప్పది అని ఇతరులకు గర్వంగా చెప్పుకునే ఓ క్రైస్తవ వీరులారా, శూరులారా, ఆ బైబిల్ గ్రంథాన్ని తెరచి చదువుతున్నారా? దేవునికి ఇవ్వాలని మర్చిపోకండి. మనుషులుగా మీరు విద్యార్థులు వాళ్ళ బాధ్యతలు ఎరిగి ప్రవర్తిస్తూ ఉన్నారు. యుక్త వయసుకొచ్చిన వారు వారి బాధ్యతలు ఎరిగి ప్రవర్తిస్తూ ఉన్నారు. కుటుంబ బాధ్యతలు నెత్తినేసుకొని చాలా కష్టపడుతూ బిడ్డల కోసం, భార్య కోసం కష్టపడుతున్న భర్తలెందరో, పురుషులెందరో ఉన్నారు. అలాగే కుటుంబం కోసం పనిచేస్తూ కుటుంబాలు చక్కబెట్టుకుంటున్న స్త్రీలెందరో ఉన్నారు. తల్లిదండ్రుల ఆశలు తీర్చాలని కోరుకుంటున్న బిడ్డలున్నారు. బిడ్డల్ని మంచి స్థితిలో చూడాలని ఆశిస్తూ వారి కోసం ప్రయాసపడుతున్న తల్లిదండ్రులున్నారు. ఇందరిలో దేవునికి ఇస్తున్న వారు ఎందరున్నారు? దేవునికి ఇవ్వడమా? అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. ధనంతోనే ప్రతిదీ ముడిపెట్టకండి. కొందరు ధనంతో మాత్రమే ముడిపెడతారు. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు అందుకే దశంభాగం వేశాను. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు అందుకే ఇంత డబ్బులు చర్చ్‌లో నేను కానుకగా ఇచ్చేసాను అనకండి. ఎన్నో ఉన్నాయి. సమయం సంగతేంటి? ప్రభుకిస్తున్నావా? అలాగే దేవుణ్ణి గౌరవిస్తున్నావా? భయభక్తులతో నడుస్తున్నావా? దేవుణ్ణి ప్రతి సమయంలోనూ మహింపరుస్తున్నావా? నీ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుతున్నావా? ఇలాగ చెప్పుకుంటూ పోతే నీవు దేవుని కోసం చేయవలసినవి అనేకములు ఉన్నాయి. బాధ్యత ఎరిగి మనుషులకి ఎలాగూ మనిషిగా నీవున్నావు, నీ బాధ్యతలు ఎలాగూ గుర్తించి నడుస్తూ ఉన్నావో, దేవుని విషయంలో, భక్తి జీవితం విషయంలో నీవేం చేయాలో గుర్తించి నడవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అలాగూ యేసుక్రీస్తు ప్రభువు వారితో చెప్పగానే వారు ఆశ్చర్యపడ్డారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 18వ వచనం నుంచి. పునరుత్థానం లేదని చెప్పడి సద్దూకయ్యులు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలగజేయవలెనని మోషే నాకు వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకొని సంతానం లేక చనిపోయెను. కనుక రెండవ వాడు ఆమెను పెండ్లి చేసుకొనెను. వాడును సంతానం లేక చనిపోయెను. అటువలనే మూడవ వాడును చనిపోయెను. అట్లు 7 సంతానం లేకయే చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె 7 భార్య ఆయన గదా అని ఆయననడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములు గాని, దేవుని శక్తిని గాని ఎరుగక పోవుట వలనే పొరబడుచున్నారు. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతల వలె నుందురు. వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగంలో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను. ప్రియసస్సులారా, ఇక్కడ మరొక సందర్భం. యేసుక్రీస్తు ప్రభువుని సద్దూకయ్యులు ఎదుర్కొంటున్నారు. ఈ సద్దూకయ్యులకి ఒక నమ్మకం అదేంటంటే వాళ్ళు పునరుత్థానం అనేది నమ్మరు. పునరుత్థానం అంటే మరణించినా సరే క్రీస్తునందున్న వారు యేసుక్రీస్తు రాకడ సమయంలో తిరిగి లేచి ఆయనతో కూడా ఉంటారని నమ్మటమే పునరుత్థానం. అయితే వీరు ఇలాంటిదేదీ లేదు. ఇక చనిపోయిన వారు లేవరు అన్నట్లుగా నమ్మెడు వారు. లేదు పునరుత్థానం అని చెప్పే ఒక తెగ. ఇలాంటి సద్దుకాయల బృందంలో కొందరు యేసు ప్రభు దగ్గరకొచ్చి, అసలే వీళ్ళు నమ్మరు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని చూడండి ప్రతివారు ఏదో అడుగుదాం. ఆయన్నెక్కడైనా ఇరికిద్దాం. ఆయన దీనికేం సమాధానం చెప్తారు, దానికేం సమాధానం చెప్తారు. అట్లంతా ఎన్నో రకాల ప్రయత్నాలు ఎన్నెన్నో చేస్తూ ఉంటున్నారు యేసుక్రీస్తు ప్రభువుని.
వీరు కూడా వచ్చి ఒక ప్రశ్న తీసుకొనొస్తున్నారు. "అయ్యా బోధకుడా, మాకు సమాధానం చెప్పండి. పునరుత్థానము అనేది మీరు బోధిస్తారు. అలాగే చాలా మంది చెప్తారు కదా! అయితే మాకు ఒక ప్రశ్న. ఒకాయనున్నారు. ఆయన ఒక ఆమెను వివాహం చేసుకున్నారు. చేసుకున్న ఆయనకి ఏడుగురు సహోదరులున్నారు. అంటే మొత్తంగా ఆరుగురు సహోదరులున్నారు. మొత్తం వారు ఏడుగురు. ఏడుగురిలో పెద్దవాడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత పిల్లలు కలగక ముందే అతడు చనిపోయాడు. మోషే ధర్మశాస్త్రం చెప్పేదేంటంటే, సహోదరునికి పిల్లలు లేకుండా చనిపోతే తనకు తర్వాత ఉన్న సహోదరుడు ఆ స్త్రీని వివాహం చేసుకొని సంతానం కలిగించి చనిపోయిన అన్న పేరట ఉన్న స్వాస్థ్యాన్ని పోకుండా చెయ్యాలి. ఇది మోషే మాకు రాసి ఇచ్చిన నియమం. అయితే మా ప్రశ్న వినండి. ఇలాగూ ఏడుగురు సహోదరులు కూడా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఆమెను వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకొని సంతానం లేకుండానే మొదటాయన చనిపోతే రెండో ఆయన అలాగే చేసుకున్నాడు. రెండో ఆయన కూడా చేసుకున్న తర్వాత సంతానం కలగక ముందే చనిపోయాడు. ఇలాగూ ఏడుగురు ఆమెను వివాహం చేసుకున్నారు. ఏడుగురు చనిపోయారు. ఏడుగురు తర్వాత ఆ స్త్రీ కూడా చనిపోయింది. ఇప్పుడు పునరుత్థానం అంటారే మీరు. ఆ పునరుత్థానమందు ఆమె ఎవరికి భార్య అవుతుంది? ఏడుగురుకు ఆమెను పెళ్లి చేసుకున్నారు కదా! అంటూ ఒక ప్రశ్న తీసుకొనొచ్చారు. చూసారా? ఎలాంటి ప్రశ్నలు పుట్టించుకొనొస్తున్నారో ప్రభు దగ్గరికి. అయ్యా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు పునరుత్థానం గురించి మీరేం మాట్లాడతారు? అంటే, సద్దూకయ్యలారా మీరు చాలా పొరపడుతున్నారు. మీకు తెలీదా? ధర్మశాస్త్రంలో ఈ నియమం ఉందని, ఏడుగురు ఒక ఆమెను వివాహం చేసుకున్నారని, ఇట్లంతా ఏదో ప్రశ్న నా దగ్గరికి తీసుకొస్తున్నారా? అసలు పునరుత్థానం గురించి మీకు అవగాహన ఉందా? ఉంటే ఇలాగెందుకు పొరబడుతున్నారు? పునరుత్థానమందు లేపబడిన మనుషులు వారు పరలోకమందలి దేవదూతల్లాగా, ఆత్మ స్వరూపుల్లాగా ఉంటారు. అక్కడ పెండ్లికియ్యడం, పెండ్లిళ్ళు చేసుకోవడం ఇలాంటివేవి ఉండవు. యుగాయుగాలు దేవునితో నిత్యానందంతో ప్రతివారు ప్రభుతో ప్రభునందు ఉంటారు. పరవశంతో ఉంటారు. అది పరలోకమందలి ఆనందం. అది క్రీస్తుతో కూడా యుగయుగాల ఆనందం. మనిషి ఇక్కడ ఈ లోకమందు చనిపోతారు. దేవుని రాకడ అతను గనక ప్రభువునందు ఉన్న వ్యక్తి అయితే, ప్రభు రాకడ సమయమందు సజీవునిగా మహిమ శరీరంతో లేపబడతారు. లేపబడి క్రీస్తుతో కూడా ఉంటారు. ఇదే పునరుత్థానం. ఈ పునరుత్థాన దినాన సంబంధం ఏదన్నా ఉందంటే అది ప్రభువుకి, లేపబడిన వ్యక్తికి. అంతే తప్ప భూమి మీదున్న బంధాలకు కాదు తావులేదు. మీరెలాగ అపార్థం చేసుకుంటున్నారు? మీరు మోషేతో దేవుడు పొదలో వచ్చి మాట్లాడినప్పుడు మీరు ఆ భాగాన్ని చదవలేదా? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడినని దేవుడు మోషేతో చెప్పాను. దేవుడు సజీవులకే దేవుడు. వారు లేపబడతారు. లేపబడి ఆయనతో ఉంటారు. ఆయనకి లేపబడిన వారికి సంబంధం ఉంటుంది గానీ, ఇలాంటి వ్యర్థమైన ఆలోచనలు మీరు చేయకండి. మీరు దేవుని శక్తిని తెలుసుకోరా? ఎందుకిలాగ పొరపడుతున్నారు? లేఖనాలనెందుకు అపార్థం చేసుకుంటున్నారో, అపార్థం చేస్తున్నారు. అంటూ యేసుక్రీస్తు ప్రభువు వీరికి కూడా సమాధానం ఇస్తున్నారు. ప్రియ సోదరులారా, మనం మాత్రం ఒకటి నిశ్చయించుకోవాలి. క్రీస్తునందుండి జీవిస్తూ, క్రీస్తులో బ్రతుకుతూ ఒకానొక దినాన ప్రభు రాకడ ఆలస్యమైతే మనిషి మరణంలోకి వెళితే గనక, మరణం ఆ మనిషి పొందుతాడు. మంటి శరీరం మంటిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి లేపబడుతుంది. యేసుక్రీస్తు రాకడ సమయమందు ఈ చనిపోబడిన వ్యక్తులు క్రీస్తునందున్న వారైతే వారు మహిమ శరీరాలతో తిరిగి లేస్తారు. ఆయనతో కూడా యుగయుగాలు ఉంటారు. ఒకవేళ క్రీస్తునందు ఉండకుండా లోక జీవితంలో లోకపు ఆశలతో ప్రభువుకి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ సువార్తను కాదనుకుంటూ ఎందరైతే జీవిస్తూ ఉన్నారో వారు నిత్య నరకాగ్నికి పోతారు. కాబట్టి ఇక అక్కడ పరలోకం వెళ్ళే పరిస్థితయినా, లేదు చేసిన అతిక్రమ క్రియలు, పాప శాప దోషాలను బట్టి నరకానికి పోయే పరిస్థితి అయినా సరే,
బంధాలకు, బాంధవ్యాలకు అక్కడ ఏమీ ఉండదు. కాబట్టి పునరుత్థానపు విషయాన్ని మీరు అపార్థం చేసుకోకండి. లేఖనాలు శ్రద్ధ పెట్టి ధ్యానం చేయండని యేసు వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం నుంచి శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి ఆజ్ఞలన్నిట్లో ప్రధానమైనది ఏదని ఆయన్ని అడిగాను. అందుకేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము. మన దేవుడు అయిన ప్రభు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనున్నది. రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయ దేవుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పాను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చెనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడగా తెగింపలేదు. ప్రియసస్సారా, ఇలాంటి సమాధానం ప్రభు ఇందాకొచ్చిన హేరోదీయులు, పరిసయ్యులు అలాంటి వారికి సమాధానం చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చిన సద్దూకయ్యుల బృందానికి కూడా పునరుత్థానం విషయంలో వారికున్న సందేహాలను దేవుడు తొలగిస్తూ ఉంటుండగా శాస్త్రుల్లో ఒక ఆయన వచ్చాడు. వచ్చి వాళ్ళందరూ ఇలాగ ఆయనతో తర్కించడం, ఆయన సమాధానాలు బాగుగా చెప్పడం విని ఆ శాస్త్రి ప్రభువైన యేసయ్యని అడుగుతారు, అయ్యా ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిలో ప్రధానమైనది ఏది అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడుగుతున్నారా? అయితే వినండి. ఓ ఇశ్రాయేలు వినుము. నీ దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. ఆయనను నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించవలెను. ఇదే మొదటిది, ప్రధానమైనది. ప్రియసస్లారా, దీని అర్థం వినండి. మన దేవుడు అద్వితీయ సత్యవంతుడు. ఆయన వంటి దేవుడు వేరొకరు లేరు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సృష్టికర్త. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఈ దేవుడైన యెహోవాను నేను ప్రేమించాలి, సేవించాలి. ఎలా అంటే పూర్ణ హృదయం. హృదయమార ప్రభువుని సేవించాలంటే ఆరాధన హృదయంలో నుంచి రావాలి. ప్రార్థన హృదయంలో నుండి రావాలి. హృదయపూర్వకంగా వినయంతో రావాలి. కొందరు హృదయమందు నానా విధములైన ఆలోచనలు ఉంచుకొని పెదవులతో మాత్రం ప్రభువుని స్తుతిస్తారు. అటు ప్రార్థన, అటు స్తుతి తగదు. ప్రభువుకి అంగీకారం కాదు. హృదయపూర్వకంగా చేయాలి. మనసులో నుంచి రావాలి. పొడి పొడి మాటలతో ఏదో ఈవేళ ఇలాగ చెప్పాలి గనక, ఈవేళ ఇలాగ ప్రార్థించాలి గనక, ఈవేళ ఏదో బైబిల్ చదవమన్నారు, రోజుకొక అధ్యాయం చదవమన్నారు, చదివితే మంచిదన్నారు. లేదంటే అందరి ముందు అడుగుతారు. అప్పుడు తలదించుకోవాల్సొస్తుంది. అందుకే నేనేదో చదవాలి అన్నట్లుగా ఏదో న్యూస్ పేపర్ కదా! చదివేస్తాము వేగంగా. అలాగ చదవటం కాదు బైబిల్ గ్రంథం. హృదయమార చదవాలి. ఏం చదువుతున్నావో అది నీ మనసులోకి పోతుందా? మరి వాక్యం ఎలా వింటున్నావు? హృదయం పెట్టి వింటున్నావా? అరకొర ఆలోచనలు హృదయంలో ఉంచుకొని ఏదో వినాలి కదా అన్నట్లుగా ఉంటున్నావా? హృదయమారా వినాలి. నువ్వు వింటున్నది నీ హృదయంలోనికి వెళుతుందా? పూర్ణ హృదయం. హృదయం అంతా దేవుని మీద కేంద్రీకృతం అవ్వాలి. అది వాక్యం చదివినా, వాక్యం విన్నా, ప్రార్థించినా, స్తుతించినా. ఓ పాట పాడినా సరే. పాట నువ్వు పాడుతున్నప్పుడు ఎదుట ఉంటున్నవారు, వింటున్నవారు ఎలా వింటున్నారు? ఎలా ఉన్నారు అని కాదు. నీ హృదయమారా ఆ పాటలోని అనుభూతి ఏంటి? నీవు ఆ పాటలో ఆనందిస్తూ పాడుతున్నప్పుడు నీ యొక్క భావనలోకి అందరూ వచ్చి ఆ పాట దేవునికి అంగీకారంగా మారేంత అద్భుతంగా ఉంటుంది.
హృదయమారా చేయనిది ఏదైనా సరే, అది గొప్పగా ఎంచబడదు. దేవుడు కూడా అంగీకరించడు. పూర్ణ హృదయమట. హృదయంలో కొంత దేవుడు, కొంత లోకం ఉండరాదు. దేవుడిని ప్రేమిస్తున్నావా? సంపూర్ణంగా ప్రేమించాలి. 2 పూర్ణ ఆత్మ. నీ ఆత్మతో దేవుడిని సేవించాలి. అలాగే పూర్ణ వివేకం. వివేకం ఉండాలి. నీవు ఆరాధిస్తున్న ఆయన ఎవరు? ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయనేంటో నువ్వు ముందు తెలుసుకుంటేనే గదా! నీకు వివేకం ఉంటేనే కదా! ఆయనెలాగో ఆరాధన చేయాలి. నేను చేస్తున్న ఆరాధన ఆయన అంగీకరిస్తున్నారా? లేదంటే వ్యర్థంగా నేనేదో పాడేసి, మాట్లాడేసి, స్తుతించేసి, వాక్యం చదివేసి, వాక్యం వినేసి ఉంటున్నానా? వ్యర్థమైపోతుందా? లేదంటే ప్రభు నేను చేసేది, నా మనవులు, నా స్తుతి అంగీకరిస్తున్నారా? అలా అంగీకరించాలంటే నువ్వు వివేకంగా చేయాలి. వివేకం అంటే నువ్వు హృదయమారా చేస్తున్నావో, ఎలా చేస్తున్నావో ఒకసారి పరీక్షించుకోవాలి. అలాగే పూర్ణ బలం. ప్రియశ్వాసి నీకెంత బలమున్నది? నీకెంత కంఠమున్నది? అంత స్వరం తెరచి పాడిన సందర్భం ఉన్నదా? నీకున్న శక్తితో చక్కగా చప్పట్లు కొడుతూ మందిరంలో ఆరాధించిన అనుభూతి ఉన్నదా? నీకున్న శక్తితో మందిరంలో పరిచర్య చేసిన అనుభవాలు, అది కూడా ఇష్టంతో చేసిన అనుభవాలు మీకున్నాయా? ఎలా సేవిస్తున్నారు? ఎలా ప్రేమిస్తున్నారు? ఇది ప్రధానమైన ఆజ్ఞట. అన్నిటికంటే శ్రేష్టమైనదట. మరి ప్రియ విశ్వాసులారా, దేవుణ్ణి ఎలా సేవిస్తున్నారు? ఎలాగ ఆరాధిస్తున్నారు? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. రెండవది కూడా ప్రభు చెప్తున్నారు. ఇది ప్రధానమైనది. రెండోది కూడా చెప్తాను వినండి. అదేంటంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. ప్రభు చెప్తున్నారు. ఇది కూడా శ్రేష్టమైనది. వీటికన్నా గొప్పవేవి లేవనేసారు ప్రభు ఈ 2 మాటలు చెప్పి. ఒకటి నీ పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలంతో నీ దేవుని ప్రేమించు. 2 నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రియ సోదరులారా శ్రద్ధ పెట్టండి. నిన్ను వలే మనము లేదా వ్యక్తిగతంగా నేను అనుకునే నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను. నాకు అపాయం రావాలని కోరుకోను. నాకేదన్నా హాని కలిగిద్దంటే నేను ఒప్పుకోను. నన్నెవరన్నా ఓ మాట అంటే నేను పడ్డానికి ఇష్టపడను. నేను అనే స్వభావం ఇలా ఉంటుంది కదా! నన్ను అనేసరికి నేనెంత ప్రేమిస్తానో ప్రియసోదరులారా, మీరు మీ శరీరాన్ని ఎంత ప్రేమిస్తారు? మీరు ధరించే దుస్తుల విషయంలో, తినే తిండి విషయంలో, ఉండే పరిస్థితుల విషయంలో, ప్రతి విషయంలో మిమ్మల్ని మీరెలా ప్రేమించుకుంటారు? పొరుగువారిని కూడా అలాగే ప్రేమించాలని యేసయ్య చెప్తున్నారు. నేను ఎదుటి వారిలో కూడా నన్నే చూసుకోవాలి. నేను నన్ను తిట్టుకోను కదా! మరి ఎదుటోళ్ళని తిడుతున్నానంటే, ఎదుటి వాళ్ళలో నేను నన్ను చూసుకోవట్లే. నేను నన్ను తన్నుకుంటానా? నా మీద నేను చేయి వేసుకొని, నన్ను నేనే పిడిగుద్దులు గుద్దుకుంటానా? నన్ను నేనే చెంప మీద కొట్టుకుంటానా? ఎదుటి వారిలో కూడా నేను నన్ను చూసినప్పుడే వాళ్ళని కొట్టను. ఎందుకంటే నన్ను నేను కొట్టుకుంటే నాకు దెబ్బ కలిగిద్ది కదా! నాకు నొప్పి కలుగుతుంది కదా! నాకు గాయం కలుగుతుంది కదా! మరి నాలాగా ఎదుటోళ్ళని నేను ప్రేమిస్తే వాళ్ళ హాని కాదు, వాళ్ళ మేలే కోరతాను. ఇదే ప్రభువు చెప్తున్నారు. నిన్నులాగా ప్రేమించు నీ పొరుగువారిని. ఇది చాలా శ్రేష్టమైనది. ప్రియవిశ్వాసి నిన్ను నీవు ప్రేమించుకోవడం నీకు తెలుసు. కానీ ఎదుటోళ్ళ విషయానికొస్తే స్వార్థంతో ఉన్నావా? అయితే నీవు దేవుని ఆజ్ఞ మీరుతున్నావు. జాగ్రత్త. ఎదుటోళ్ళనైతే ఇష్టం వచ్చిన మాటలు అంటున్నావా? బూతు మాటలు, పోకిరి మాటలు, అసభ్యకరమైన మాటలు ఎదుటోళ్ళనైతే అంటున్నావా? నువ్వైతే అంటావా? నిన్నెవరన్నా అంటే పడతావా? మరి ఎదుటోళ్ళని అంటున్నావు అంటే నీవు దేవుని ఆజ్ఞను కాదంటున్నావు. ఆజ్ఞ అతిక్రమనే పాపము. పాపం వలన వచ్చే జీతము మరణమని మరిచిపోకు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈ 2 ఆజ్ఞలు చెప్పారో, ఆ శాస్త్రి వాటిని ఇంకా అంటున్నారు. అవునయ్యా! నిజమే. మన దేవుడు అద్వితీయుడు. ఆయనలాంటి దేవుడు వేరొకరు లేరు. అవునయ్యా! తన్ను ఒకడెలాగ ప్రేమించుకుంటాడో, ఎదుటి వారిని కూడా అలా ప్రేమించడం. ఆహా! ఎంత చక్కగా చెప్పావయ్యా! అంటంటే, ఆ శాస్త్రితో ప్రభు అంటున్నారు, "నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవయ్యా! దగ్గరకున్నావు. ఎందుకంటే ఇతర శాస్త్రులందరేమో యేసయ్యని ఎలా పట్టుకుందాం అంటుంటే,
ఇతను యేసయ్య మాటలు శ్రద్ధగా విని, ఆయన చెప్పిన మాటలో సత్యం ఉన్నది కదా! అవునయ్య నువ్వు భలే చెప్పావు. నువ్వు చెప్పింది సత్యం అంటుంటే ప్రభు అంటున్నారు, నిజమే సత్యాన్ని గ్రహించావు గనక నువ్వు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నావు. దూరంగా లే. మరి ప్రియ విశ్వాసులారా, మీరు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నారా? దూరంగా ఉన్నారా? నీకే తెలుసు. నీ హృదయమే నీకు వెంటనే చెప్పేస్తది. నీవు చేసే క్రియలు బట్టి నువ్వు దూరంగానే ఉన్నావని. నీ హృదయం నీకు నువ్వు దగ్గరగా ఉన్నావని చెప్తుందా? అయితే సంతోషం. మోసపోకు. నీ హృదయాన్ని నిన్ను మోసపుచ్చనివ్వకు. ఒకటి మాత్రం గుర్తించాలి. నీ హృదయాన్ని పరీక్షించాలి. నీ క్రియలేంటో నీవెరుగుదువు కదా! దేవుడినెలా ఆరాధిస్తున్నావు? ఎదుటి వాళ్ళని ఎలా చూస్తున్నావు? ప్రశ్నించుకోవాలి. మార్కు సువార్త 12వ అధ్యాయం 35వ వచనం నుండి ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి వైపున కూర్చుండవని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే. ఆయన ఎలాగూ అతని కుమారుడగునని అడిగాను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషంతో వినుచుండిరి. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను. శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడండి. వారు నిలువట అంగీలు ధరించుకొని తిరుగుటయు, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇండ్లు దిగమ్రింగుచు మారు వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలో బోధిస్తూ శాస్త్రులు పరిచయాలతో వారిని ఉద్దేశించి మరొకసారి కఠినంగా మాట్లాడుతున్నారు. యేసుని దావీదు కుమారుడని మీరు చెప్తున్నారా? క్రీస్తు దావీదు కుమారుడు, ఆయన అభిషిక్తుడు దావీదు కుమారుడు అంటూ ఎలా మాట్లాడుతున్నారు? వంశపు వరుసలో చూస్తే క్రీస్తు దావీదు యొక్క వంశావళిలో జన్మించారు. అందుకే దావీదు కుమారుడుగా పిలువబడ్డారు. దావీదు చక్కటి రాజు. అలాగే దేవుడు నా హృదయానుసారుడైన వ్యక్తి అని సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి దావీదు. ఇలాంటి దావీదు యొక్క వంశపు రేఖలో క్రీస్తు ప్రభు జన్మించారు. దావీదు యొక్క సుగుణాలను బట్టి యేసుక్రీస్తు ప్రభుని దావీదు కుమారుడా అంటూ కొన్ని సందర్భాల్లో ప్రస్తావించారు. అయితే దావీదు కుమారుడు ఎలా? నా ప్రభువుతో చెప్పినని దావీదు ఆత్మపూర్వకంగా చెప్పుచున్న మాటలున్నాయి కదా! అంటే ఒకటి గుర్తించాలి. వంశపు విషయంలో క్రీస్తు దావీదు కుమారుడే గాని, క్రీస్తు దావీదుకే సృష్టికర్త. దావీదునే సృష్టించిన దేవుడు. దావీదు వంశంలో పుట్టి దావీదు కుమారుడుగా పిలువబడ్డారు. గొప్పతనం దేవునిది, దావీదుది కాదు. గొప్పతనం ప్రభువుది. ప్రభువు ఆ స్థానాన్ని దావీదుకిచ్చారు. అంతేకాని దేవుడు దావీదు కన్నా తక్కువని కాదు. అయితే మీరు ఒక మాట చెప్తాను వినండి. శాస్త్రులతో జాగ్రత్త, పరిసయ్యులతో జాగ్రత్త. వారు మారు వేషాలు వేస్తారు. దీర్ఘ ప్రార్థన చేస్తారు. నిలువటంగీలు ధరిస్తారు. సంత వీధుల్లో వందనాలు చెప్పాలని కోరుకుంటారు. సమాజ మందిరంలో, విందుశాలల్లో అగ్రపీఠాలు మాకే ప్రథమ స్థానం కావాలని కోరుకుంటారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. దేవుడు దేవుడే. అంటే దేవుడు ప్రభు ఏం చెప్తున్నారు తెలుసా? దావీదు కుమారుడు అని పిలువబడినంత మాత్రాన క్రీస్తు తక్కువ కాదు. దావీదుకే ప్రభువు దేవుడు. అలాంటిది ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఇలా చేస్తున్నారు. విందుశాలలు, అగ్రపీఠాలు, అగ్రస్థానాలు, ప్రథమ స్థానాలు, వందనాలు ఇవన్నీ కోరుతున్నారు. అన్నింటికన్నా ప్రముఖమైన వాడు దేవుడే. ఏ మనిషి హెచ్చింపబడటానికి వీల్లేదు. ఆ స్థానం ప్రభు ఇస్తారు. కానీ ఈ ఇచ్చిన స్థానం దేవుడిచ్చాడు. మనిషి తెచ్చుకోలేదు. మనిషికి ఆ స్థానం ఇచ్చింది దేవుడు. కాబట్టి మనిషిని కాదు మహిమపరచాల్సింది దేవుణ్ణి. దేవుణ్ణి గౌరవించాలి. దేవుణ్ణి గొప్ప చేయాలి. ఈ శాస్త్రులతో, పరిసయ్యులతో మీరు జాగ్రత్తగా ఉండండి. వారు వారిని వారు హెచ్చించుకునే బృందం. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడినని లేఖనం సెలవిస్తుంది కదా! మీరు మిమ్మును మీరు ఏ సమయమందును హెచ్చించుకోవద్దు. ఈటి వారితో జాగ్రత్తగా ఉండండి. వారు ప్రథమ స్థానాలు కోరతారు.
వారు గొప్ప స్థానాలు ఆశిస్తారు. గొప్పలు చెప్పుకుంటారు. గొప్పలు చెప్పుకోవడం, గొప్ప స్థానాలు ఆశించడం కాదు. మీరు వారితో జాగ్రత్త. మారువేషం వేస్తారు వారు. వారు మాయావేషం, మారువేషాలు వేసట దీర్ఘ ప్రార్థనలు చేస్తారంట. మేమే గొప్పవాళ్ళం. మేమే ప్రార్థనా పరులం. మేము బాగా చేస్తాం. మేమేది చేసినా జరిగిపోతుందండి. అసలు మేమేం ప్రార్థించిన దేవుడు ఇలా, అలా, అలా చెప్పేస్తారండి. ప్రియవిశ్వాసి గొప్పతనం దేవుడిది. నీది కాదు. నీ ప్రార్థన నీవెలా హెచ్చించుకుంటున్నావు? నీ మాటను నీవెలా హెచ్చించుకుంటున్నావు? దేవుడు కదా నీకది ఇచ్చింది. ఆ కృప ఇచ్చింది దేవుడు కదా! హెచ్చించవలసింది దేవుడు కదా! హెచ్చింపబడవలసింది దేవుడి నామం కదా! ప్రభువు హెచ్చవలసి ఉన్నది. మనం తగ్గవలసి ఉన్నది కదా! మరి మనం ఎలాగున్నాం? ఎవరిని హెచ్చిస్తున్నాము? నిన్ను నీవు హెచ్చించుకొనమాక తగ్గించబడతావు. నిన్ను నీవు ప్రభు పాదాల దగ్గర ఆయన పాదాల వరకు నిన్ను నీవు తగ్గించుకో. తగిన సమయమందు ప్రభువు నిన్ను హెచ్చిస్తారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 41-44 వచనాల వరకు. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యుల్ని పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను. ప్రియసస్లారా, యేసుక్రీస్తు బోధ చేస్తూ ఉన్నారు. సమాజ మందిరంలో ఒకానొక చోట కానుకల పెట్టెకు కొంచెం దగ్గరగా ఆయనున్నారు. అనేకులు కానుకలు వేస్తూ ఉన్నారు. ధనవంతులు ఆనాటి దినాల్లో నాణేలు కాబట్టి మూట చుట్టుకొని ఆ మూటలో కొన్ని నాణేలు మూటలాగా చుట్టి ఆ మూట తీసుకొనొచ్చి కానుకల పెట్టెలో వేస్తూ ఉన్నారు. అయితే ఒక పేద విధవరాలొచ్చిందట. ఆమె 2 కాసులు వేసిందట. క్రీస్తు యేసు ప్రభు తన శిష్యుల్ని పిలిచి వారితో చెప్తున్నారు. శిష్యులారా, అనేకులు వేస్తున్నారే, వాళ్ళకన్నా ఈమె వేసింది చాలా గొప్పదని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నా. వాళ్ళు ఆశ్చర్యపడిపోయి ఉంటారు. ఏంటి ప్రభు ఇలా చెప్తున్నారు అనుకున్నారేమో. వెంటనే ప్రభువే అంటారు, ఇప్పుడు దాకా అనేకులు వేస్తూ ఉన్నారే, వాళ్ళు వాళ్ళకి కలిగిన సమృద్ధిలో నుంచి అంటే ఎంతో ఉంది. అందులో కొంత ఏదో ఇవ్వాలి గదా! దేవుని పరిచర్య కోసం మేము ఇవ్వాలి కదా! దేవుని రాజ్య సువార్త వ్యాప్తి కోసం మేము కూడా మా వంతు వేస్తున్నాము. దశమ భాగం వేయాలి కదా! ప్రథమ ఫలాలు ఇవ్వాలి కదా! అన్నట్లుగా సమృద్ధిలో నుండి కొంత తీసుకొనొచ్చి ప్రభుకిస్తున్నారు. ఈమె తన పేదరికంలో నుంచి, తన లేమిలో నుంచి తనకు కలిగినదంతా ఇంకా చెప్పాలంటే తనకున్న జీవనమంతా ఆమె వేసేసింది. ప్రియసోస్లారా ఆశ్చర్యకరమైన మాట. వాళ్ళంట ఉన్న సమృద్ధిలో ఏదో కొంత తీసుకొనొచ్చి ఇచ్చారంట. ఏమంట? తనకున్నదంతా ఇచ్చేసిందంట. వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పనా? ఉంది, వేశారు, ఇంకా ఉంది. రేపటికేముంది, ఎల్లుండికేముంది, మళ్ళా వారానికుంది, నెలకుంది. ఇవకలాగా ఇప్పుడు వేస్తే తర్వాత ఏం లేదు. ఏ కానుక గొప్పది అంటే ప్రభు అంటున్నారు, ఈమె తన మనసులో ఏమి పెట్టుకోకుండా తనకున్నదంతా ప్రభుకివ్వాలనుకుందే అది గొప్ప. విశ్వాసి, నీవేమిస్తున్నావు? నేనేమిస్తున్నాను ప్రభు కోసం? ఈ అధ్యాయం మనల్ని మరొక్కసారి ఈ ప్రశ్నలోకి తీసుకొనొస్తుంది కదా! మొదట్లో మనం చూసాము, దేవునికివ్వాల్సింది దేవునికివ్వాలి. కైసరు అంటే ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ప్రభుత్వానికి. మనుషుల బాధ్యతలు మనుషులుగా నెరవేర్చాలి. దేవునికి చెందవలసింది దేవునికే చెందాలని మనం ధ్యానం చేశాం కదా! ముగింపులో కూడా మరొక్కసారి ఆ ప్రశ్న, దేవునికి మనమేమిస్తున్నాం? ఎంతో ఉంది కదా ఆరోగ్యం. కొంతైనా ప్రభు కోసం వాడుతున్నామా? ఆయుష్ ఎంతో ఇచ్చాడు. మరి కొంచెం సమయమైనా నువ్వు ప్రభుకి ఇవ్వగలుగుతున్నావా? 24 గంటలు నీకే కావాలి. వారానికి 7 రోజులు నీకే కావాలి. సంవత్సరానికి 365 రోజులు నీకే కావాలా?
దేవుని కోసం ఇచ్చేది లేదా? కొంత సమయం ప్రభు పని కోసం కేటాయించేది ఉందా? ప్రార్థన కోసం కేటాయించుకుంటున్నావా? వాక్య ధ్యానం కోసం కేటాయించుకుంటున్నావా? చూసారా? వాళ్ళకున్న దాంట్లో కొంచెం ఇచ్చారంట. ఈమె ఉన్నదంతా ఇచ్చిందంట. నిన్ను నీవు ప్రభువుకి అర్పించుకున్నావా? అయ్యా, ఇదిగో నన్ను నేనే నీకిచ్చేస్తున్నాను. తన జీవనమంతా ఇచ్చేసిందంటండి. మనం ఏమిస్తున్నాం ప్రభుకి? ఏం తెస్తున్నాం? ఏమిస్తున్నాం? ఎలా ఉంటున్నాం? ఆరోగ్యం ఉండగా ఏమిస్తున్నాం? ఆర్థికంగా బలంగా ఉండగా ఏమిస్తున్నాం? గొప్ప జ్ఞానం ఉంది, చక్కటి చదువులున్నాయి. ఆ చదువు ప్రభు పని కోసం ఏమన్నా ఉపయోగపడుతుందా? ఏది మనం ప్రభుకిస్తున్నాం? అలాగని డబ్బులు తీసుకొనొచ్చి ప్రభుకిమ్మని కాదు నేను చెప్పేది. హృదయంతో ఆలోచించండి. ప్రభుకేమివ్వాలో, ప్రభు నీ నుండి ఏం ఆశిస్తున్నాడో అది నీకే బోధపడుతుంది. విశ్వాసులారా, ఇది మార్కు సువార్త 12వ అధ్యాయం. మొదటి 12 వచనాలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు శాస్త్రులు పరిచయాలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఒక ద్రాక్ష తోట యజమానుడు కాపులకి ఇచ్చారు. వారు దాన్ని ఆక్రమించుకొని యజమాని దాసుల్ని తిరస్కరించారు. అలాగే మీరు సేవకులందరూ తిరస్కరించారు కదా! దేవుని మాటలే కాదన్నారు కదా! ఆయన ప్రియ కుమారుని కూడా మీరు గౌరవించలేదు కదా! అప్పుడేం చేయాలి యజమానుడు? విశ్వాసి మనం కూడా అలాగే ఉన్నామా? ఆయన సేవకుల్ని గౌరవించక, ఆయన ప్రియ కుమారుణ్ణి గౌరవించక, ఆయన సిలువ త్యాగాన్ని గౌరవించక, దేవుని మాటలు కాదనుకుంటూ, దేవుడిచ్చిన దాన్ని ఆక్రమించేసుకొని, దేవునికే చివరికి ఏమీ లేదు. నువ్వెవరయ్యా? అనే స్థితిలోకి మనల్ని మనమే హెచ్చించేసుకుంటున్నామా? శాస్త్రులు, పరిసయ్యులు, అబ్బో! సద్దూకయ్యులు ఎందరో వచ్చారు. ఎన్నో ప్రశ్నలు. కైసరుకివ్వాలా? పన్నివ్వాలా వద్దా? ప్రభు అంటారు, కైసరివి కైసరికివ్వు. దేవునిది దేవునికిస్తున్నావా మరి? మనిషిగా నీవు మనుషుల బాధ్యతలు, లోక బాధ్యతలన్నీ చక్కబెడుతున్నావు. ఇంటి పనులు చక్కబెడుతున్నావు. నీకు సంబంధించినవన్నీ చూసుకుంటున్నావు. దేవుని ఇంటిని గురించి పట్టించుకుంటున్నావా? మందిరం గురించి పట్టించుకుంటున్నావా? పునరుత్థానం విషయంలో కొందరు అడుగుతున్నారు. అయ్యా, పునరుత్థానమందు ఏంటి? ఎలాగా? ఈ స్త్రీ ఎవరికి భార్య అవుతుంది? ఎవరికి కాదు. పునరుత్థానమందు దేవదూతల్లాగా ఆత్మస్వరూపులుగా ఉంటారు. దేవునితో, మనిషితో, మనిషికి దేవునికి మధ్య బంధం ఉంటుంది. మనిషికి మనిషికి కాదు. మరి దేవునితో యుగయుగాలుండే ఆ బంధాన్ని కోరుకుంటూ పునరుత్థానాన్ని విశ్వసిస్తున్నావా? నేనేం పునరుత్థానం జీవం. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి లేచునని ప్రభు సెలవిస్తున్నట్లుగా నీవు ప్రభువుని బలంగా నమ్ముతున్నావా? ఆయనలో ఉన్నావా? అలాగే చూసారా? మరికొన్ని ప్రశ్నలు అడుగుతుంటే, వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటుంటే, దేవుణ్ణి తక్కువ చేస్తుంటే, తక్కువ చేయకూడదు. దేవుడే హెచ్చు. మనుషులు తమ్మును తాము హెచ్చించుకుంటున్నారు. అలాగ మీరుండొద్దు. అలాంటి వారితో జాగ్రత్తగుండండి. దేవుణ్ణి హెచ్చించండి అంటున్నాడు ప్రభు. అలాగే ఈమె తన జీవనమంతా ఇచ్చేసింది. 2 కాసులే. కానీ ఆమె తన లేమిలో నుంచి, లేని పరిస్థితిలో నుంచి ఉన్నతంగా ఇచ్చింది. వాళ్ళు ఉన్నత పరిస్థితిలో నుంచి ఇచ్చారు అంటున్నారు. చివరగా శాస్త్రి అడిగిన ప్రశ్న, ప్రభు ప్రధానమైన ఆజ్ఞ ఏది? అంటే ప్రభు అంటారు, నీ పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలంతో దేవుణ్ణి ప్రేమించు. ఓ ప్రియ విశ్వాసి, పూర్ణ హృదయంతో ఆరాధించిన అనుభవం ఏనాడుంది నీకు? ఓ పాట పాడితే దానిలో ఆనందం నీకు దొరుకుతుందా? ఓ పరిచర్య చేస్తుంటే మనస్ఫూర్తిగా చేస్తున్నావా? ప్రార్థన మనసారా చేస్తున్నావా? వాక్యం మనసారా వింటున్నావా? దేవుడే మాట్లాడతాడు. నువ్వు మనసు పెడితే. పెడుతున్నావా? పెదాలతో ఏదో చేస్తున్నావా? ముఖస్తుతి చేస్తున్నావా? నీ బలమంతా ఎంతో ఉందే, ఆ బలం దేవుని కోసం ఖర్చు పెడుతున్నావా? రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను నీవెంత ప్రేమించుకుంటావో, నీ శరీరానికి ఏదన్నా హానవుతే ఊరుకుంటావా? మురికవుతే ఊరుకుంటావా? మరి ఎదుటోళ్ళకి హాని చేయడానికి, ఎదుటోళ్ళని తోలనాడటానికి, ఎదుటోళ్ళని ఏదైనా అనటానికి ఎలా సాహసిస్తున్నావు? ఎదుటోళ్ళలో కూడా నిన్ను నీవే చూసుకోవాలని ప్రభువు సెలవిస్తున్నారు. మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ, పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవిస్తూ, దేవుణ్ణే హెచ్చించి నిన్ను నీవు తగ్గించుకొని, దేవునికి చెందవలసింది దేవునికే ఇస్తూ, నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకో.
అప్పుడు ప్రభు నిన్ను తన రాజ్యంలో తన తోడి నిన్ను కూడా యుగాలు నిలుపుకోవడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. మరి ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.